నమస్కారం అండి. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, యాత్ర ఎలా స్టార్ట్ చేశారు కాశీకి? మాది ఏలూరు ఇండికా ట్రావెల్స్ సార్. బస్ డ్రైవర్ని. మీ పేరు? రాధాకృష్ణ సార్. మా ఏలూరు నుండి బయలుదేరాము. 15 రోజుల యాత్ర అండి. అన్నవరం నుండి స్టార్టింగ్ అండి. ఓకే. అన్నవరం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, భువనేశ్వర్, పూరి, కోనార్క్, సాక్షిగోపాల్, ధవళగిరి చూసుకొని డైరెక్ట్ గై సార్. డైరెక్ట్ గై కూడా చూసుకొని పిండ ప్రదానాలు ఇవన్నీ చేయించుకొని అక్కడ నుండి బుద్ధగయ. ఓకే. బుద్ధగయ చూసుకొని అలహాబాద్ త్రివేణి సంఘం, గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసి రోడ్డుకి వెళ్తాం. అక్కడ చూసుకొని అలహాబాద్ నుండి అయోధ్య, నైమిసారణ్యం చూసుకొని అయోధ్య నుండి కాశీ. ఓకే. కాశీలో 3 నిద్రలేండి. 3 నిద్రలు 4 పగళ్ళు కాశీలో. ఒక 3 రాత్రులు మొత్తానికి. పగల సంగతి ఎందుకు లేక 3 రాత్రులు సార్. ఓకే. ఓకే. ఇప్పుడు అన్నవరం నుంచి మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు, సో అన్నవరం నుంచి సింహాచలం కానీ, నెక్స్ట్ భువనేశ్వర్ కానీ, ఈ మామూలుగా దూరాలు ఎంత ఉంటాయి? ఇంచుమించు అన్నవరం నుండి సింహాచలం వచ్చేటప్పటికి 120-110 కిలోమీటర్లు వస్తుంది సార్. అలాగే ఏంటంటే మనం కన్వీనియంట్గా భోజనం సెక్షన్ కానీ, టిఫిన్ సెక్షన్ గురించి కానీ అలాగే అరేంజ్ చేస్తాం అనమాట. ఓకే. డైరెక్ట్ లాంగ్ అయితే కూర్చోలేరు, ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ గురించి మనం దూరం వచ్చేది. వాళ్ళు హ్యాపీగా జర్నీ చేసుకొని పలానా ట్రావెల్స్లోని హ్యాపీగా వెళ్ళామని పేరుంటే చాలు మనకి. ఓకే. అది మా ఓనర్ గారి తాపత్రయం, అంతేగాని రూపాయి గురించి కాదు సార్. సో ఇప్పుడు అది ఇంద్ర ట్రావెల్లో తర్వాత సింహాచలం చూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? అరసవల్లి చూపించుకొని స్నానాలన్నీ చేసిన తర్వాత టిఫిన్ పెట్టి శ్రీకూర్మం వెళ్తాం. అంటే మనం వెళ్ళలేదు కదా, మీరు అది చెప్పండి. అంటే ఇప్పుడు మనం చెప్పిన దాన్ని బట్టి, అంటే మనం మిస్ చేసుకొని వచ్చాం, వెళ్ళేటప్పుడు రిటర్న్లో చూపిస్తాం. అది కాదు కరెక్ట్. ఇప్పుడు ఇదే కరెక్ట్. కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్. ఇది రూట్లో ఉందండి. మళ్ళీ మధ్య అది వెనక్కి వచ్చి మళ్ళీ ఇవన్నీ పెడుతున్నారనేసి అనుకుంటారు. మన రూట్ అది. మనకు కావాలని ఈ రెండు మిస్ చేసుకొని వచ్చాం, మాకు రెస్ట్ గురించి. అది మన రూట్ అయితే మామూలుగా అన్నవరం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, కోనార్కు, పూరి, సాక్షిగోపాల్, ధవళగిరి, భువనేశ్వర్. ఓకే. భువనేశ్వర్ నైట్ హాల్ట్ పెట్టుకొని భోజనాలు అన్నీ పెట్టుకున్న తర్వాత, టిఫిన్లు అన్నీ పెట్టుకున్న తర్వాత తెల్లవారు దర్శనాన్ని చేపించి డైరెక్ట్ గయా. ఓకే. గై చూసుకొని మధ్యాహ్నం భోజనాలు, పొద్దున్న టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు అన్నీ చూపించుకొని త్రివేణి సంఘం చూపించుకొని ఆ సాయంకాలానికి బుద్ధగయ కూడా చూపించుకొని ఆ నైట్ టిఫిన్ పెట్టుకొని డైరెక్ట్ అలా ఇది అలహాబాద్ త్రివేణి సంఘం. అలహాబాద్ పొద్దున్న చూపించుకొని మామూలు స్నానాలైన త్రివేణి సంఘంలో స్నానాలు చేపించి అక్కడ నుండి మామూలుగా వాళ్ళ తీసుకెళ్ళి పిండ ప్రదానాలు ఏమైనా చేసుకుంటే కనుక అవి చేపించి వేణీదానం అనేది ఉంటుంది అక్కడ, భార్యాభర్తలు చేసుకునేది. అది కూడా చేపించి మధ్యాహ్నం భోజనం పెట్టి మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరుతాం. ఓకే. మధ్యాహ్నం బయలుదేరామంటే అక్కడ నుండి డైరెక్ట్ నైమిసారణ్యం వచ్చి 370 కిలోమీటర్లు వస్తుంది. నైమిసారణ్యంలో మన సత్యనారాయణ స్వామి వ్రతం పుట్టిందే నైమిసారణ్యం, అన్నవరం కాదే. మనకు పుట్టిందే అక్కడ వ్రతాలన్నీ చేయించుకున్న తర్వాత ఆ సాయంకాలం టిఫిన్లు పెట్టి బయలుదేరుతాం అయోధ్య. ఉదయానికి అయోధ్య వెళ్తాం. 4-5 అయోధ్య వెళ్తాం. అయోధ్యలో గుళ్ళన్నీ తిప్పుకున్నాక తీసుకొని మళ్ళీ భోజనాలు పెట్టి ఆ సాయం 3-4 బయలుదేరుతాం, కాశీ బయలుదేరుతాం. ఓకే. ఇక్కడ రూమ్స్ అన్నీ మామూలు రెంట్లు అవన్నీ వాళ్ళే కట్టుకోవాలి. మేము బాధ్యత ప్రకారం రూములు చూపించినంత వరకు మా బాధ్యత. అక్కడ మాట్లాడిన తర్వాత అమౌంట్ మాత్రం మీరే పే చేసుకోవాలి. ఓకే. అది మా యాత్ర. ఇక్కడతో సమాప్తం అయిపోయినట్టు కాదండి. రాజమండ్రి గంగ పూజ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ నుండి బయలుదేరితే మనం దారిలోనే ఎక్కడ ఆపితే టిఫిన్లకి, భోజనాలకి, స్నానాలకు ఆపుతాం.
గుళ్ళు ఏమి లేవండి, డైరెక్ట్ రాజమండ్రి. ఓకే. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ కాశీ యాత్ర అంతా ముగించుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళు పూజలు చేసుకుంటారండి. పూజలు చేసుకొని మామూలు గారెలు అవన్నీ మామూలుగా వండి పెట్టి అక్కడ సాధువులు ఉంటారు, వాళ్ళకి మామూలుగా సంతర్పణ కింద చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ చేసుకుంటారు. అక్కడితో కాశీ యాత్ర సమాప్తం అయిపోయింది. ఓకే. ఇంకా తీసుకెళ్ళి ఇంటికాడ దింపుతామండి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఇప్పుడు ఎవరైనా కారు మీద ప్లాన్ చేసుకుంటామండి, రాధాకృష్ణ గారు కొద్దిగా ప్లాన్ చెప్పండి, ఎలా అయితే మాకు కొంచెం ఈజీ అవుతుంది, ఎక్కడెక్కడ ఆగమంటారు అని మిమ్మల్ని అడిగారు అనుకోండి కాశీ యాత్రది, ఎలా చెప్తే ఏ డైరెక్షన్లో వెళ్ళమంటారు వాళ్ళని? డైరెక్ట్ అన్నవరం దర్శనం చేసుకుంటారు. కారు కాబట్టి ఇబ్బంది ఉండదు. మీరు హోటల్లో భోజనం చేస్తారు, ఎలాగైనా సమాచారం చూసుకుంటారు. అరసవల్లి శ్రీకూర్మం చూసుకోకూడదు ఇంకా. ఓకే. డైరెక్ట్ కోనార్కి వెళ్ళిపోవాలి. డైరెక్ట్ కోనార్. రిటర్న్లోనే మాత్రం అరసవల్లి శ్రీకూర్మం పెట్టుకోవాలి, ఎందుకంటే డ్రైవర్ కూడా కొంచెం అలసట ఉండదు, రెస్ట్ అవుతుంది. దాని గురించి డైరెక్ట్ కోనార్కి వెళ్ళిపోయి కోనార్కు 4 గుళ్ళు అవుతాయండి ఆ రోజు. ఒక్కరోజు మీరు వెళ్తే కనుక ఇక్కడ నైట్ హాల్ట్ పెట్టుకుంటే మాత్రం అవ్వదు. డైరెక్ట్ కోనార్క్ చూసుకొని అక్కడ నుండి పూరి చూసుకొని, అక్కడ నుండి 35 కిలోమీటర్ల పూరి చూసుకొని, అక్కడ నుండి 25 కిలోమీటర్లు సాక్షిగోపాల్ అది చూసుకొని, అక్కడ నుండి ధవళగిరి చూసుకుంటారు. ధవళగిరి చూసుకొని భువనేశ్వరి వెళ్ళిపోతారు. అక్కడ నైట్ హాల్ట్ పెట్టుకుంటారు. ఓకే. కారుకి మొత్తం ఇవన్నీ అయిపోతాయి. బస్సు అంటే యాత్ర కొంచెం స్లోగా అవుతుంది, కానీ కారు అనేది ఒకటికి అయిపోతాయి. అక్కడ చూసుకుంటారు మామూలుగా. నైట్ హాల్ట్ పెట్టుకుంటారు భువనేశ్వర్. పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం చేసుకొని వచ్చి టిఫిన్లు అయి చేసి జాయిగా బయలుదేరారు అనుకోండి, కారు కనుక మీకు ఒక రోజులో వెళ్ళిపోతారు అక్కడికి. గయా. అక్కడ నుండి 745 కిలోమీటర్లు అండి గయా భువనేశ్వర్ నుండి. బస్సు అంటే ఒక 60-70 వెళ్తుంది, కానీ కారు అయితే ఒక 80-90 వెళ్ళిపోవచ్చండి. జర్నీ సాగుద్ది మీకు, ఎందుకంటే ఒక ఫ్యామిలీ వెళ్ళారు అనుకోండి క్షేమంగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడన్నా మీరు ఆపినా సరే ఏటీ దాకా మామూలు కాళ్ళ కూర్చొని తీసుకోవడం వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి గయా, మీరు ఫ్రీగా మధ్యాహ్నం దాకా ఉండొచ్చు అక్కడే రూమ్స్ తీసుకొని గైలో. అక్కడ కార్యక్రమాలు అన్నీ చేసుకొని మామూలు గై నుండి బయలుదేరిపోయండి బుద్ధగాయ. నా టూర్ ప్యాకేజ్ ప్రకారం మా బస్కి ప్రకారం అక్కడ బుద్ధగాయ అయిపోతుంది మీకు. జాయిగా అక్కడ బుద్ధగాయలో హాల్ట్ పెట్టుకున్నా పర్వాలేదు, కారే కాబట్టి ఇబ్బంది ఉండదు మనకి. మార్నింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు మళ్ళీ మీరు జాయిగా అలహాబాద్ వెళ్ళిపోవచ్చు. అలహాబాద్లో మధ్యాహ్నం దాకా చూసుకొని అలహాబాద్ నుండి నైమిసారణ్యం కూడా వెళ్ళిపోవచ్చు. లక్నో నుంచి నైమిసారణ్యం కూడా చూసుకోవచ్చు మీరు. మీకు హాల్ట్ ఎక్కడ పడవండి అసలు. కారు మీరు హాల్ట్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లెక్క అయితే కారుకి హాల్ట్ అక్కర్లేదు. ఓకే. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఎవరు సార్? గయా, బుద్ధగయా అయ్యి అలహాబాద్ వచ్చారు. అలహాబాద్ నుంచి డైరెక్ట్ ఇంకా నైమిసారణ్యం నుంచి అయోధ్య కొట్టేచ్చు. అయోధ్య నుండి కాశీ. ఇక్కడ 3 నిద్రలు చేసుకున్న తర్వాత 23వ తారీఖు రాత్రి వచ్చామండి. అదే వాళ్ళ కార్లో వెళ్ళే వాళ్ళు అయితే కనుక ఇంకా కాశీలో హాల్ట్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ కారు నుంచి లోకల్ టెంపుల్ అటు చూడటం వాళ్ళ కారు పనిచేయదా? ఇంకా వాళ్ళు పనిచేస్తాండి, వాళ్ళ కార్లో తిరిగేచ్చా? కాశీలో పనిచేయదు. ప్రతి గలీకి వెళ్ళాలంటే ఛార్జింగ్ ఆటో లేదు తప్ప కార్లు వెహికల్స్ ఏం పనిచేయదు. ఓకే. మన కారు తీసుకెళ్ళి పార్కింగ్లో పెట్టేసుకుంటాం. ఇక్కడ ఘాటు పక్కనే రోడ్డు ఉంది, మార్కెట్ పక్కన పెట్టేసుకుంటాం. పార్కింగ్ ప్లేస్ ఉంది, అక్కడ పెట్టేసుకుంటాం. అక్కడ పెట్టేసుకొని ఛార్జింగ్ ఆటోలోని. ఓకే. ఇంకా అప్పుడు రిటర్న్లో వెళ్ళిపోయేటప్పుడు ఇంకా వీళ్ళు అరసవెల్లి శ్రీకూర్మ అవన్నీ చూసుకుంటారు. రెస్టారెంట్ అండి మీకు ఫ్రీగా ఉంటుంది, డ్రైవర్కి ఫ్రీగా ఉంటుంది, అందరికీ ఫ్రీగా ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు. లెక్క అయితే భువనేశ్వర్ కూడా రిటర్న్లో పెట్టుకోవచ్చండి మనం, ఎందుకంటే ఇప్పుడు మాకు కారు కాబట్టి అవసరం లేదండి. అంతకాసం అయితే 1 గంట ఆపారంటే వెళ్ళలేదన్నా సరే మేము గంటకు ఒక 50-60 కిలోమీటర్లు వెళ్ళామంటే కారు అయితే కనుక 100-120 కిలోమీటర్లు వెళ్ళిపోయాం గంట. మీకు జర్నీ కలిసి వస్తాయి. ఓకే సార్. మీరు చాలాసార్లు తమిళనాడు టూర్ కూడా వేసి ఉంటారు కదా, ఈ ఎక్కువ మంది నేను అడిగేది ఏంటంటే ఈ తమిళనాడు టూరు కొంచెం రూట్ చెప్పండి, ఎలా వెళ్తే బాగుంటుంది అనేసి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఎక్కువగా అడిగేది ఏంటంటే
అరుణాచలం, మదురై ఇవి కవర్ చేయాలండి వాళ్ళు. ఇప్పుడు సింపుల్ ట్రిప్ అయితే ఒకలాగా ఉంటుంది సార్. అంటే అంటే మామూలుగా జనరల్గా మాలకి వేసుకోకుండా సింపుల్ ట్రిప్ ఫ్యామిలీ పరంగా వచ్చారు అనుకోండి, మామూలుగా దాని ప్యాకేజీ వేరేగా ఉంటుంది. ఓకే. స్వాములు అనుకోండి, అయ్యప్ప స్వాములు అనుకో, కేరళ కూడా ఉంటుంది కాబట్టి దాని ప్యాకేజీ వేరేగా ఉంటుంది. మేము రామేశ్వరం ట్రిప్ అంటే కనుక తమిళనాడు తప్ప కేరళకి ఎంటర్ అవ్వం. శ్రీశైలం నుండి స్టార్ట్ చేస్తాం సార్. ఓకే. శ్రీశైలం, మహానంది, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం. అరుణాచలం నుండి చిదంబరం, కుంభకోణం, వైద్యేశ్వరం, స్వామిమలై చూసుకుంటాం. అవి స్వామివారి తంజావూరు వెళ్ళిపోతారు డైరెక్ట్. ఇంకా తంజావూరు వెళ్ళాలి సార్. తంజావూరు చూసుకుంటాం, మదురై చూసుకుంటాం, శ్రీరంగం, సమయపురం అన్నీ ఒక బిట్ అనమాట మామూలుగా. అదే అయ్యప్పలది అనుకోండి, కేరళ కలిసేది మనకి శ్రీశైలం నుండి స్టార్ట్ చేస్తాం. శ్రీశైలం, మహానంది, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, పళని. ఓకే. పళని నుండి గురవాయూరు, గురవాయూరు నుండి ఎరిమేలి, ఎరిమేలి నుండి పంబ. ఓకే. అయ్యా స్వాములు ఇడుముళ్ళు సమర్పించిన తర్వాత మళ్ళీ మనకి అక్కడ ఉండదండి బస్సు. శివ టెంపుల్ అనేసి మనకి ఒక 20 కిలోమీటర్లలో ఉంది శివ టెంపుల్. అక్కడ పెడతాం సార్ బండి. స్వాములందరూ ఇటుముళ్ళు అక్కడ సమర్పించి వచ్చేస్తారు బస్ కాడికి. మన బస్ కాడికి వచ్చారంటే కనుక అక్కడ నుండి డైరెక్ట్ త్రివేంద్రం, అనంత పద్మనాభ గుడి అక్కడ చూపించుకొని టిపుల్లే పెట్టుకొని డైరెక్ట్ కన్యాకుమారి. డైరెక్ట్ అక్కడ నుండి కన్యాకుమారి. ఓకే. కన్యాకుమారి నుండి తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి గుడి, సముద్రం పక్కన ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి గుడి చూపించుకొని అక్కడ నుండి డైరెక్ట్ రామేశ్వరం. గురుగారు ఫోన్ వస్తుందండి, మళ్ళీ చేస్తాను.